స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్తాక సిద్ధంగా ఉన్నాను. ప్రేమ్చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక పే స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళతో ప్రేమ్చంద్ షా మా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే శిరస్సు వంచి మీకు క్షమాపణ కోరుతాను. నేను తప్పు మాట్లాడాను, తప్పండి. నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు, అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి. నాకు తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఒప్పుకోండి. మీరేం చేస్తారు? ప్రేమ్చంద్ షా అనేవాడు కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడు కాదు అని నేను చెప్తున్నాను. వైద్యుడు అని మీరు ఆధారం తీసుకురండి. మీరు తేలేకపోతే ఏం చేస్తారు? ఇవాళ ఏమైంది? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు నేపాల్ వాళ్ళు రోడ్ల పక్క స్వెటర్లు అమ్మే వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో వేయించి అప్పుడు ఫోటోలు తీసామని రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు. కేసీఆర్ గారు ఏమో అంతకితం చెప్పాడు, 14-19లో నువ్వు స్టార్ హోటల్లో పనిచేసే కుక్కులను తీసుకొచ్చి కోర్టులు వేసి ఫోటోలు దిగామని చెప్పానేమో ఆయన చెప్పాడు. మరి ఇవాళ కిమ్స్ హాస్పిటల్లో దొడ్లు గడిగే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు డాక్టర్ అని చెప్పి చెబుతున్నావని చెప్పి అనేది మరి ఏమనాలి? అంటే అలవాటైన వ్యవహారమా? ఎవరిని మోసం చేద్దామని, అంటే ఎవడో ఒక టాయిలెట్లు గడిగే వాడిని అడ్డం పెట్టి హాస్పిటల్ ఇచ్చేద్దాం, ఇది దోచేద్దామని చెప్పండి. ఇవాళ ఇంత పాపం అంటే ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి, అంటే 100 కోట్ల విలువ చేసేటువంటి, అంటే ఒక్కొక్క హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పూర్తయి నడిస్తే 17 హాస్పిటల్ 1,00,000 కోట్లు విలువ చేస్తుంది. 1,00,000 కోట్లు విలువ చేసేటండి ఆస్తిని ఈ రకంగా హాస్పిటల్లో టాయిలెట్లు కడిగే వాళ్ళని, ఊడ్చే వాళ్ళని, ఎవడ పడితే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు కోట్లేసి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను మిమ్మల్ని, మొత్తం ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లు జరిగినాయి? మరి ఆ ఎన్ని ప్రీబిడ్ మీటింగ్లో మీ ముందు కూర్చునే జరిగినాయి, మీ ఐఏఎస్ ఆఫీసర్ల ముందు కూర్చునే జరిగినాయి కదా. ఈ ప్రేమ్చంద్ షా అనేవాడు ఎవడో, కిమ్స్ హాస్పిటల్ ఎవడో మీకు తేడా తెలియట్లేదా? రోజు నా ముందు కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడి నెగోషియేషన్స్ చేశారు కదా, చర్చలు జరిపారు కదా, సంప్రదింపులు జరిపారు కదా. ఆడి కిమ్సా, బొమ్సా, లేకపోతే గుండె డాక్టరా, లేదా దొడ్లు గడిగేవాడా తెలియలేదా అన్న. ఇది ఈ రకంగా పట్టపగలు కళ్ళ గంతలు కట్టి ప్రజలకి దోచుకునేటువంటి ఇది కాదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. అలవాటు నారా చంద్రబాబు నాయుడు గారికి. మొదట కూడా అంతే, సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంటలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని అదే పని. తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం, నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేమో ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు, ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టొచ్చు కదా అని అడుగుతున్నాను. ఆ రోజు సింగపూర్ ఏమయ్యాడు? ఇవాళ సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే.
సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు, సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరుని కన్సార్ష్యం అన్నాడు. ఈశ్వరుని ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆడు ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్. అతను చంద్రబాబు ఫ్రెండ్ ఆ దొంగ. కానీ భారతదేశంలో చట్టాలేమో ఇంకేం బెయిల్ ఇచ్చేస్తాయి ఓకే కోర్టులన్నీ. ఆడు ఈశ్వరుని ఇంకా బయట రావట్లా. ఇవాళ సింగపూర్ కట్టరా మాకు చంద్రబాబు నాయుడు గారు? సింగపూర్ కట్టరా అమరావతిలో? సింగపూర్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో వియత్నామో అదో ఇది ఇంకెల్లా తిరుగుతున్నాడు ప్రస్తుతం. ఇవాళ ఈ మెడికల్ కాలేజీ తంతు ఈ రకంగా ఉంటే చూసాం కదా ఎంత దోపిడీ అంటే. పట్టపగలు ప్రజలకి కళ్ళ గంతలు కట్టి నిర్భీతిగా నిర్భయంగా గుండెలు తీసిన దొంగలాగా వీళ్ళు దోచుకునేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అన్నారు, ఊరిచ్చారు. సిపిఎస్ అన్నారు, తెల్లారేపటికి చేస్తామన్నారు. పిఆర్సీ అన్నారు, ఏరియర్స్ అన్నీ ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తామన్నారు. డిఏలు ఇచ్చేస్తామన్నారు. అసలు తెల్లారంగానే ఇవాళ డిఏ అయిందా, మళ్ళీ మర్రా డిఏ, మళ్ళీ ఇంకో రోజు డిఏ. ఎన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి? పిఆర్సీ ఏరు, ఐఆర్ ఎవరో ఏమీ ఇవ్వకపోగా ఆ మాస్టర్లు గారు అన్నాడు, పండితులందరూ టీచర్లు, జగన్మోహన్ రెడ్డి అండి మా మీద కక్ష కట్టండి, ప్రవీణ్ ప్రకాష్ని అండి మా మీదకి వదిలేశాడండి ప్రవీణ్ ప్రకాష్ని అని ఎక్కడక్కడ అంటావా సీఎం అన్నారు. ప్రవీణ్ ప్రకాష్ అన్నారు, ఇన్ని మాటలు మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి రాజుగారు మీరే చెప్పండి, మీ మనసుతో టీచర్లని అడుగుతున్నా, ఎన్ని వేల మంది ప్రవీణ్ ప్రకాష్లు అయితే ఈ రాజుగారు అవుతాడు? మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మరి మీ మీద ముసలి కన్నీరు కార్చాడు కదా, కపట ప్రేమ చూపించాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు మాటలు మీ మెదడులో ఎక్కించాడు కదా ఉద్యోగ సంఘాలకి, టీచర్లకి. ఇవాళ మరి రాజుగారిని మీ మీదకు వదిలేసింది ఎవరు? టీచర్లను అడుగుతున్నాను నేను. ఈ రాజుగారిని వదిలేసింది మీ మీదకు వదిలేసింది ఎవరు? మళ్ళీ ఇవాళ గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా ఇన్ సర్వీస్ టెట్ అంటున్నారు. ఇన్ సర్వీస్ టెట్ అంట. మీ విద్యాశాఖ మంత్రి గారు చాలా కబుర్లు చెప్పాడు. ఇవాళ కనీసం టీచర్ల సంఘాలకి చర్చించడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తున్నాడా అని అడుగుతున్నాను. ఆ ప్రభుత్వంలో పలానాడు మాట్లాడుతున్నాడా మీరు దేవడన్నా అంటున్నా. ఒకటో తారీఖు జీతం ఎంతమందికి పడుతుంది? ఎంతమందికి పడుతుందండి 1వ తారీఖు? అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి ఎదురు చెప్పిన వాళ్ళ మీద వాడుకోవాలి కాబట్టి 1వ తారీఖున పోలీసు వాళ్ళకి మాత్రమే జీతాలు వేస్తున్నారు. 1వ తారీఖున జీతం పోలీసు వాళ్ళకి తప్పితే మిగతా ఎవరికి ఇట్లే అందరికీ వేసుకుంటా 4వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు దాకా జీతాలు వేస్తూనే ఉన్నారు. కొత్తలో గెలిచిన 2 మాసాలు తప్పితే జీతం టంచనగా 1వ తారీఖు మీరు ఎవరికి వేశారు? ఎంత భారతదేశ చరిత్రలోనే ఎక్కడా మనకు చూడం. పోలీసు వాళ్ళకి దాని పేరేంటి, సరెండర్ లీవ్. పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్. మీరు ఎక్కాక అసలు సరెండర్ లీవ్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు కోడ్ వచ్చేప్పటికీ ఆయన రెడీ చేసి పెట్టినటువంటి సొమ్ము తప్పితే, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్ అప్పచెప్పడం తప్పితే, కోడ్ అయ్యాక ఆ డబ్బులు దాంట్లో జమ పడతాం తప్పితే ఇంతవరకు మీరు పోలీసులకి సరెండర్ లీవ్ ఇచ్చారా?
పోలీస్ కానిస్టేబుల్స్కి అడ్డగోలుగా మమ్మల్ని ఎరగొట్టిస్తున్నారు, మమ్మల్ని తన్నిస్తున్నారు, మమ్మల్ని లోపలే ఇస్తున్నారు, మా మీద తప్పుడు కేసులు కట్టి పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు కదా. మమ్మల్ని రోడ్డు ఎక్కకుండా మమ్మల్ని ఇళ్లలోనే కట్టేయిస్తున్నారు, లేకపోతే రోడ్డు మీద కనపడితే లాఠీ చార్జ్ చేయిస్తున్నారు, తన్నుతున్నారు కదా మమ్మల్ని. పాపం వాళ్ళు ప్రభుత్వంలో ఎవడుంటే వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు, పోలీసులు రాజమౌళి సినిమాలో కట్టప్ప లాంటి వాళ్ళు ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే ఆడికి దాసోహం అంటారు, అంటే వాళ్ళకి నమస్కారం కొడతారు. వాళ్ళు ఏం చేయమంటే చేసే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేశారని చెప్తున్నాను. సంవత్సరానికి 3 సార్లు సరెండర్లు వేయాలి కదా మీరు. సంవత్సరానికి 3 సార్లు సరెండర్లు వేసేటువంటి సాంప్రదాయం కదా, ఆనవాయితీ కదా. వేశారా? జనవరిలో, జూన్లో, నవంబర్లో 3 సార్లు వేయాలి కదా. ఎందుకేరు? జగన్ పోగు చేసి వెళ్ళిన డబ్బులు తప్పితే మీరు తర్వాత నయా పైసా సరెండర్లు వేయలేదే. ఎందుకు వేయలేదని అడుగుతున్నాను. ఏయిరా? అదొకటే కాకుండా ఇంకో దుర్మార్గం ఏంటంటే ఏంటది, ఒక టీఏ ఇస్తాను, అది కూడా 50-50 అండి. 50-50. నవంబర్ 1వ తారీఖు సగం, డిసెంబర్ 1వ తారీఖు సగం. డిసెంబరా జనవరా ఏమండి? నవంబర్ 1, డిసెంబర్ 1 ఏమండి? జనవరి 1, నవంబర్ 1వ తారీఖు